అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తాకోడళ్ళ గ్యారేజ్. పినాకపురం అనే ఊళ్ళో భానుమతి, రమణయ్య దంపతులు ఉన్నారు. వాళ్లకున్న ఒక్కగానొక్క కొడుకు వేణుకి ఎన్నో సంబంధాలు చూసి చివరికి పక్కూరికి చెందిన సుబ్బరాజు అనే ఒక కోటీశ్వరుడి ఒక్కగానొక్క కూతురు బుజ్జమ్మనిచ్చి పెళ్లి చేశారు. కొత్త కోడలు ఇంటికొచ్చాక త్వరగానే వాళ్లలో కలిసిపోయింది. అందుకే ఇంటి పనులన్నీ తనే చూసుకునేది. అత్తగారిని కాలు కూడా కింద పెట్టనిచ్చేది కాదు. అంతలా చూసుకుంటున్న అత్తగారు భానుమతి మాత్రం కోడలతో ఏం మాట్లాడాలన్నా కాస్త కస్సుమన్నట్టే మాట్లాడేది. ఆ విషయం మీదే అప్పుడప్పుడు రమణయ్య తన భార్య భానుమతితో, ఏమే భానుమతి, కోడలింటికొచ్చిన దగ్గర నుండి నిన్ను చూస్తున్నాను. ఎప్పుడూ ఆ పిల్లతో చక్కగా మాట్లాడవేమే? ఏరి కోరే గదా ఆ పిల్లని కోడలుగా తెచ్చుకున్నావు. ఇంకా ఏంటి నీకా పిల్లతో వచ్చిన ఇబ్బంది? చూడండి, ఇవాళ రేపు కోడలు సందు దొరికితే చాలు అత్తగారి నెత్తినెక్కి తొక్కేలాగున్నారు. అందుకే కాస్త అత్తగారంటే భయం ఏర్పడే వరకు కోడలనట నా చెప్పు చేతలోనే ఉంచుకోవాలండి. ఆ పిల్ల మీద నాకెంత ప్రేమ ఉన్నా నేను కావాలని కట్టుగా ఉండట్టు మాట్లాడుతున్నాను. అయినా మీ మామలకి ఏనాడు ఏ సమస్య ఉందిలేండి, కోడలతో వచ్చిన చిక్కల్లా మా అత్తలకేగా అంటూ అత్తమామలు హాల్లో మాట్లాడుకుంటున్న మాటలు లోపల గదిలో ఉన్న బుజ్జమ్మ చెవిన పడ్డాయి. అత్తగారి పిచ్చి ఆలోచన విన్నాక ఆమెకు నవ్వొచ్చింది. అప్పుడే తన అత్తగారు ఎంతో అమాయకురాలు అని అర్థమైంది బుజ్జమ్మకి. అలా చాలా చక్కగా ఇంటిని, ఇంట్లోని మనుషుల్ని సమర్థించుకుంటూ వస్తుంది బుజ్జమ్మ. చూస్తూ చూస్తూ ఏడాది ఇట్టే గడిచిపోయింది. బుజ్జమ్మ కూడా ఆ ఇంట్లో బాగా కలిసిపోయింది. ఇక ఆ మామగారు రమణయ్యకైతే ప్రతి విషయానికి బుజ్జమ్మ బుజ్జమ్మ అన్న జపమే అయిపోయింది. అమ్మాయ్ బుజ్జమ్మ, కాసిని మంచినీళ్ళు తీసుకొచ్చివమ్మా అని హాల్లో కూర్చుని ఒక కేకేశాడు. అప్పుడు అతని భార్య భానుమతి మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని వచ్చి భర్తకిస్తూ, యావండి, ఇంట్లో మీ కోడలొక్కతే కాదు, నేను కూడా ఉన్నానని మర్చిపోతున్నారా ఏంటి? లేచింది మొదలు బుజ్జమ్మ నా బ్రష్ ఎక్కడా, బుజ్జమ్మ బట్టలు ఇస్త్రీ చెయ్యమ్మా, బుజ్జమ్మ తల పగిలిపోతుంది కాఫీ ఇవ్వమ్మా, ఒకటే బుజ్జమ్మ జపం అయిపోయింది మీకు. ఏ కోడలు రాకముందు నేను ఆ పనులని చేయలేదే ఏంటి? నాకు ఆ పనులు తెలీదా అని తన్నుకొస్తున్న ఉక్రోషంతో భర్తని అడిగేసింది. అప్పుడు రమణయ్య ఒక చిన్న నవ్వు నవ్వి, ఏంటోనే మీ ఆడవాళ్ల కోసమే ఆ దేవుడు జలసీన్ తయారు చేశాడనుకుంటా ప్రత్యేకంగా. లేకపోతే నీ వయసు పెరుగుతుంది గదా, 10-15 సార్లు నిన్ను దెప్పడమెందుకు? కోడలి పెళ్ళైతే చెంగు చెంగుని అందుకుంటదని తనకి చెప్తుంటే ఆ విషయానికి కూడా ఉడుక్కుంటున్నావేంటే ఉడికిమొద్దానా? అంటే నేను చెంగుని ఎగిరి రోజులు మర్చిపోయారా మీరు? అదిగో మళ్ళీ కాలికేస్తే ఏలికేస్తావు. నాకు నిన్నుడికించాలని ఏ ఆలోచన లేదు గాని కోడలి పిల్లకి ఇంట్లో అన్ని బాధ్యతలున్నాయని తెలియాలంటే ఇలాగే చెయ్యాలనిపించింది, చేస్తున్నాను. అంతేగాని నువ్వేమీ నీ ఇంపార్టెన్స్ తగ్గిపోయిందనుకోబాకు. ఎంతైనా అత్తగారనే పిచ్చిదానా అని ఉడుక్కుంటున్న తన భార్యకి ఏదో సర్ది చెప్పి చల్లబరిచాడు. ఇలా ఆ ఇంట్లో ఉప్పు కారంలాగా, చేదు పులుపులాగా ఆ బంధాలలో రకరకాల రుచులు, రకరకాల షేడ్స్ కనిపిస్తూ చక్కగా సాగిపోతున్న సమయంలో బుజ్జమ్మ గర్భవతి అయిందని తెలిసింది. అంతే, అప్పటి వరకు అత్తరికాన్ని నిలబెట్టుకోవడానికి కావాలనే కోడలి మీద చిటపటలాడే అత్తగారు భానుమతి ఇక ఆ తరువాత నుండి కోడల్ని కన్న కూతుర్లా చూసుకోసాగింది. కాలు కింద పెట్టనివ్వలేదు, అటు పుల్ల ఇటు పెట్టనివ్వదు. తనకి వయసు పెరిగిందన్న విషయాన్ని కూడా మర్చిపోయి గర్భవతి అయిన తన కోడల్ని చాలా బాగా చూసుకుంటుంది. అలా ఉన్నప్పుడు ఒకరోజు బుజ్జమ్మ తండ్రి సుబ్బరాజు 7వ నెల గర్భిణిగా తన కూతురిని పుట్టింటికి తీసుకువెళ్ళటానికని వచ్చాడు. అప్పుడు ఆ వియ్యంకులిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆ మాటల్లో, సరే బావగారు, రేపు మధ్యాహ్నం సప్తం వచ్చేశాక అమ్మాయిని తీసుకొని నేను బయలుదేరతాను. ఎట్టాగు వారంలోపు సీమంతం చేస్తాం కాబట్టి మీరందరూ వద్దురుగాని. మళ్ళీ మీ కోడలు చక్కగా మనవన్నో మనవరాలను ఎత్తుకొని ఏడాది తర్వాతేగా మీ ఇంటికొచ్చేది. ఆ పప్పులేం ఉడకో బావుగారు. మా కోడలు మనవన్నే గంటుంది. ఆ మనవడు కూడా ఈ సుబ్బరాజు తాత ఆస్తి మొత్తానికి వారసుడు గదా. అందుకే అప్పుడింత ఇప్పుడింత ఆస్తిని తాతగారి నుండి తీసుకుంటాడులేండి. నా దగ్గర ఆ వేషాలేమి చెల్లవు బావగారు. పుట్టినవాడు మనవడే అయినా ఆస్తి పంపకం అప్పుడే చేస్తానేంటి?
ఎప్పటికో చేస్తాను అంటూ ఆ వియ్యంకులిద్దరూ కాసేపు చతుర్లాడుకున్నారు. అలా పుట్టింటికి పురుడుకు వెళ్లిన బుజ్జమ్మ పండంటి ఆడబిడ్డని కనింది. కాని అన్నేళ్లు పెరిగిన తన పుట్టింట్లో మాత్రం ఈ మధ్యే తన జీవితంలోకొచ్చిన తన అత్తమామలకి భర్తకి దూరంగా ఉండలేకపోవటంతో 3వ నెల పడిన వెంటనే మళ్లీ ఇంటి వారసురాల్ని ఎత్తుకుని అత్తారింటికే వచ్చేసింది. ఇక తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని భానుమతి తెగ మురిసిపోయేది. కడుపుతో ఉన్నప్పుడు కోడల్ని ఎలా చూసుకునేదో ఇప్పుడు మనవరాలిని కన్నాక అంతకన్నా ఎక్కువగానే చూసుకుంటుంది. కాని ఎటొచ్చి మామ రమణయ్యలోనే కొత్త మార్పొచ్చింది. కోడలి మీద ప్రతిదానికి మండిపడుతున్నాడు. ఇంట్లో ఏ చిన్న సమస్య తలెత్తినా, తమ వ్యాపారంలో ఏ చిన్న నష్టం వచ్చినా అది కోడలి వల్లే అంటూ నిందలేస్తున్నాడు. అలా ఒక్కసారిగా విచిత్రంగా మారిన రమణయ్య ప్రవర్తనకి ఆ ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకరోజు, యావండి, మీకు ఈ మధ్య ఏమైంది? కోడల పిల్ల మీద మండిపడిపోతున్నారు. మనవరాలనైతే కంటితో కూడా చూడట్లేదు. ఏంటే మనవరాల్ని చూసేది? చక్కగా ఓ మనవని గనిస్తుందనుకుంటే ఇట్టా మనవరాల్ని తెచ్చి మన నెత్తిన తగలేసింది ఆ మహాతల్లి అంటూ రుసరుసలాడుతూ అర్థమయ్యి అర్థమవునట్టు సగం విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ప్రతి అయినదానికి కానిదానికి కోడలి మీద మామగారు చికాకు పడ్డం, ఆ కోడలు తన అత్తగారికి తన బాధని చెప్పుకోవటం. చివరికొకరోజు అత్తగారికి కూడా కోడలి మీద కోపం వచ్చి మనవరాలితో సహా పుట్టింటికి పంపేసింది. అలా కోడలు పుట్టింటికి వెళ్ళిపోయేసరికి మామగారికి కాస్త సంతోషం అనిపించింది. పోనీలే, కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది, ఇంకంతా మంచి జరుగుతుంది అని అనుకున్నాడు. అలా రమణయ్య ఆనందంలో తనలో తాను మాట్లాడుకుంటున్న ఆ మాటని అనుకోకుండా భానుమతి వినేసింది. అసలు తన భర్తలో ఈ వింత ప్రవర్తనకి కారణమేంటో కనిపెట్టాలనుకుని ఒకరోజు తన భర్తతో, యావండి, మీరన్నది నిజమేనండి. అందుకే కోడల పిల్లకి డైరెక్ట్గా చెప్పేశా, విడాకులకి సిద్ధంగా ఉండమ్మాయని. విడాకులా? అవునండి, విడాకులే. ఒక మగబిడ్డని కనివ్వడం చేత కాని నువ్వు మా ఇంటికి కోడలుగా ఉండలేవని దులిపి పారేశాను అంతే అని భార్య చెప్పిన మాట వినగానే రమణయ్య షాక్ అయ్యాడు. కొంపలంటించేశావు భానుమతి. అసలు కోడల దగ్గర విడాకుల ప్రస్తావన దమ్మని నీకెవరు చెప్పారు? అదేంటండి, మీకు ఆ పిల్ల మన ఇంట్లో ఒక ఆడపిల్లని ఎత్తుకుని తిరగడం ఇష్టం లేదుగా. అందుకేగా అస్తమాను కోడల పిల్ల మీద కయ్యి అలాడేవాళ్ళు. పైగా ఆడపిల్లని కన్న పిల్ల మనకెందుకండి? చంపేశావు భానుమతి. కోడలి తండ్రికి అంత ఆస్తుంది. అంత పెద్ద ఆస్తికి ఈ పిల్లొకతే వారసురాలు. పైగా వాళ్ళ ఆస్తుల విలువ ఈ మధ్య బాగా పెరిగింది. అందుకే ఓ మనవడు గాని మనవరాలు గాని బుడితేనో ఎంతో కొంత ఆ బిడ్డపైన రాస్తాడేమో వియ్యం కూడా అనుకున్నాను గాని ఆయన ఏదున్నా తర్వాతే అనేవాడు. నాకా మాటకే కోపం వచ్చేది. మరి మనవరాలు పుట్టాకే మీరు ఎందుకండి ఇలా మారిపోయారు? మారటం ఏం లేదే, నేనంట నటించాను. అందుకే ఆడపిల్ల పుట్టిందని తెలిసాక అయిన దానికి కాందానికి కోడలి పిల్ల మీద రుసరుసలాడితే ఆ పిల్లెళ్ళి పుట్టింట్లో చెప్పుకుంటదిగా. అప్పుడు ఆళ్ళలో ఎవరో ఒకరికి ఈ ఆస్తి విషయం దట్టి మనం అనవరాలి పేరున కొంతైనా రాస్తారు కదా అని అట్టా ప్రవర్తించా. ఇప్పుడు నువ్వు చూస్తే మొత్తానికి విడాకులని చెప్పి బంధాలే దించేయాలనుకుంటున్నావా ఏంటి అని భర్తలో ఉన్న ఒక నీచమైన ఆలోచన ఆ ఆవేశంలో బయటపెట్టేశాడు. అది విన్నాక భానుమతికి చిర్రెత్తుకొచ్చింది. యావండి, మీరసలు మనిషేనా? చక్కటి కోడలు దొరికిందని అనుకోకుండా ఆ పిల్ల ఆస్తి పాస్తుల మీద ఆశపడతారా? యావండి, పోయేటప్పుడు ఆస్తులను పట్టుకుపోతామా? అదీకాక ఆడపిల్ల పుట్టినాక పచ్చి బాలింత పిల్ల. ఆ పిల్ల దాన్ని ఇబ్బంది పెడితే మీకు ఆశ వస్తుందా? ఎవడు చెప్పాడండి మీకు ఆ మాట? ఇట్లాంటి మొగుడుతో కలిసి ఉండడం కన్నా ఇల్లు వదిలి వెళ్ళిపోవడమే మంచిది అంటూ భార్యాభర్తలిద్దరూ తగులాడుకుంటూ ఉండగా బాలింత కోడలు మనవరాల్ని తీసుకుని ఇంటికొచ్చేసింది. తను చేసిన తప్పుకి కనీసం కోడలి కలలో కూడా చూడలేకపోతున్నాడు ఆ మామగారు. మావయ్య, నన్ను క్షమించండి మావయ్య. మీరు చాలాసార్లు చాలా సందర్భాల్లో మీ మనసులో ఉన్న ఆలోచనని నవ్వులాటగా అంటించినా నేను కానీ మా నాన్న కానీ గ్రహించలేకపోయాం. అంత మాట అనబాకమ్మా. తప్పు నాదే. నా బుద్ధి గడ్డిదిని అట్టా ఆలోచించాను. అసలు ఏనాడు ఎవరి విషయంలోనూ ఇలా లేని నేను నీ విషయంలోకి వచ్చేసరికి ఎందుకింత నీచంగా ఆలోచించానో తెలియట్లేదమ్మా. మీ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే గాని నేను చేసిన పాపం పోదు. లేదులేండి మావయ్య, ఇది మనింటి విషయం. ఈ విషయాలేమీ మా వాళ్ళకి తెలీదు. చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఏదున్నా మనలో మనం చూసుకుందాం మావయ్య. మనింటి పరువుని బజార్ని పెట్టుకోవద్దు. అందుకే మనవరాలు పుట్టింది కదా,
పిల్ల పేర కొంత ఆస్తి రాయమని మా నాన్నని అడిగేస్తానులే మావయ్య. కానీ ఆ ఆస్తి గురించి మీరు అత్తయ్య మాత్రం ఇలా గొడవలు పడొద్దు అంటూ కోడలు బుజ్జమ్మ తన మంచితనంతో ఆ మామగారికి సిగ్గు తెలిసేలా చేసింది. కాని ఆమె అనే మాటలకి ఎలా స్పందించాలో రమణయ్యకి అర్థం కాలేదు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఇక ఆ తర్వాత మారిన తన బుద్ధితో కోడలి పట్ల అపరాధ భావాన్ని పోగొట్టుకోగలిగాడు. కాని తన భార్య దృష్టిలో మాత్రం మళ్లీ ఎప్పటిలాగానే ఉన్నత స్థానంలో ఉండే భర్తలా మారలేకపోయాడు. అలా ఒక చిన్న అత్యాశ ఒక 40 ఏళ్ల కాపురంలో కలతలు రాజేసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.